హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్హెచ్ వ్లాగ్స్. మీరైతే ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనమైతే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో అయితే చెప్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు అయితే జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఇంకా గుమ్మడి విత్తనాలు, ఇంకా కొబ్బరి తురుము అనమాట. ఫస్ట్ అయితే డేట్స్ కానీ లేకపోతే ఖర్జూరం కానీ సీడ్స్ అయితే తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గ్రైండ్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా అయితే ముద్దగా అయితే అయిద్ది అనమాట. అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే అసలు యూస్ చేయకూడదు. ఫస్ట్ అయితే బాదం పప్పులు అయితే వేసుకోవాలి. బాదం పప్పులు చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి అన్నమాట. వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎందుకు వేస్తున్నాం అంటే ఇది కాస్త లేట్గా వేగిద్ది, అందుకనే ఫ్లేమ్ ఏమో కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కాస్త బాదం పప్పు, వాల్నట్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. తర్వాత గుమ్మడి విత్తనాలు అయితే వేసుకోవాలి. గుమ్మడి విత్తనాలు లేకపోతే పుచ్చకాయ విత్తనాలు అవి కూడా వేసుకోవచ్చు. ఇదైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరి తురుము అయితే వేసుకోవాలన్నమాట. కొబ్బరి తురుము లేకపోతే మీరైతే స్కిప్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీని మధ్యలో హనీ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లోనే వేసుకోవచ్చు అనమాట. ఇవైతే వేసుకొని బాగా వేయించుకోవాలి. నెయ్యి లేకపోతే ఇక్కడ కూడా మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఖర్జూరము, ఆ ఖర్జూరం అయితే ఇందులో వేయాలి. ఎందుకంటే ఆ హీట్ వల్ల అదైతే మెల్ట్ అయ్యి కాస్త మెత్తగా అయితే అయ్యిద్ది అనమాట. వేసి కాస్త దగ్గరికి అయితే వచ్చిద్ది. దీని టేస్ట్ చాలా బాగుండిద్ది, చాలా హెల్దీ కూడా. తర్వాత మనం వేయించుకున్న సీడ్స్ అవన్నీ అయితే ఇందులో అయితే వేయాలి. ఇక్కడ కూడా హనీ వేసుకోవచ్చు. ఇదైతే స్టవ్ నుంచి ఇప్పుడే కదా దించింది, బాగా అయితే వేడిగా ఉంది, అందుకనే మేమైతే స్పూన్తో అయితే కలుపుకుంటున్నాము. స్పూన్తో కలుపుకొని లైట్గా కలిపిన తర్వాత గోరువెచ్చగా అయింది కదా, గోరువెచ్చగా అయిన తర్వాత మనమైతే చేత్తో అయితే కలుపుకున్నాం అనమాట. తర్వాత మనమైతే వాటిని బాల్స్గా అయితే చేసుకున్నాము. ఇక్కడ కూడా మీరైతే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే చేతికి అలాగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మీకు స్వీట్ కావాలంటే హనీ కానీ లేకపోతే మధ్యలో చక్కెర కానీ వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగున్నాయి. మేమైతే 30 నుంచి 31 లడ్లు అలా అయితే అయినాయి అనమాట మాకైతే 1 కేజీ ఖర్జూరానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.